తాగుడుకు బానిసై వేధిస్తున్న కొడుకును చంపించాడు ఓ తండ్రి. 2 రోజుల క్రితం కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులో కోదండరాజు హత్య జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజు తండ్రి సాయిలు నిన్న దేవునిపల్లి పోలీసులకు లొంగిపోయాడు. మద్యానికి బానిసై తనతో పాటు తల్లి, 2 చెల్లెలను శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో కొడుకును హత్య చేయించినట్టు చెప్పాడు. హత్య కోసం కామారెడ్డి చెందిన అనిల్ కు ₹1,00,000 సుపారీ ఇచ్చానని తెలిపాడు. నిందితులను రిమాండ్కు పంపించామన్నారు కామారెడ్డి రూరల్ సిఐ రామన్. మధ్యాహ్నం 12 గంటలకు ఒక మనిషి పేరు కోదండం సాయిలు దేవునిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు. దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాయి శివారులోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రాజు, వయసు 25 సంవత్సరాలు, అతను చనిపోయి ఉగ్రవాయి శివారులో పడి ఉన్నాడు. అటు డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు 2 చెల్లెలని మానసికంగా, శారీరకంగా హింసించడం, కట్టెతో దేనితో పడుతూ దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితో సుపారీ మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు 29వ తారీఖు రాత్రి 9 గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబ్ వెంచర్లో అన్కాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అన్కాన్షియస్ అయిన తర్వాత అతన్ని ఒక బండి పైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఉగ్రవాయి శివారులో SH11కి కొద్ది దూరంలో పొలాల్లో అన్కాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవల్తో గొంతు చుట్టూ చుట్టి గురిపెట్టి ఊపిరాడకుండా చేసి